హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ సిరీస్లో మన థర్డ్ రెసిపీ వచ్చి మామిడికాయ పచ్చడి చేసుకుందామా. సో ముందుగా అయితే మామిడికాయలు తీసుకొని తోలు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 3 పెద్ద సైజు మామిడికాయలను తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కారానికి సరిపడంత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ధనియాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం అయ్యాక జీలకర్ర వేసుకొని మరి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రోటి దగ్గరికి వెళ్ళి ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న జీలకర్ర ధనియాలు అలానే ఎండుమిర్చి వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనము ఎండుమిర్చి దంచేటప్పుడు కళ్ళల్లో అలా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా అయిన తర్వాత కొద్దిగా మామిడికాయ ముక్కలను వేసుకుంటూ ఇలా దంచుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ వేడివేడి అన్నంలోకి అయినా కానీ లేదా పెరుగన్నంలోకి కానీ ఇలా డిఫరెంట్గా తినచ్చు. చాలా బాగుంటుంది అండ్ నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది. మినిమం 1 వీక్ దాకా ఉంటుంది. ఇలా కొంచెం మామిడికాయలు వేసుకుంటూ బాగా కలిసేటట్టు దంచుకుంటూ మొత్తంగా మామిడికాయలు వేసుకొని ఇలా దంచుకుంటూ కొద్దిసేపు రుబ్బుకుంటూ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ మామిడికాయ ముక్కలు కొన్ని అలా ఉంటూ పంటి కింద తగిలినప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. సో ఇలా బాగా దంచుకున్నాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టేద్దాం. సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కచ్చపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న పచ్చడిని వేస్తే కొద్దిసేపు ఉడికేంత వరకు, అంటే ఉడికేటప్పుడు పొగలు వస్తాయి కదా, వచ్చేంత వరకు మనమైతే ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపు అలా సన్న సెగపై ఉడికిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందువల్ల ఇలా మనం చేస్తాము. సో బాగా పొగలు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.